రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్నటువంటి 'పెద్ది' సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌లో మార్పులు ఎందుకు ఇన్ని సార్లు జరిగాయి? పోస్ట్‌పోన్‌మెంట్లు ఎందుకు ఎన్నున్నాయి? అనేది టాలీవుడ్‌లో ఒక హాట్ టాపిక్‌గా మారింది ఈ విషయం. అసలైతే ఈ సినిమా ఎప్పుడో మార్చ్‌లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ వాయిదా పడుతూ వచ్చింది. మార్చ్‌లో రావాల్సిన టైంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' రావడంతో ఫ్యాన్స్ కొంచెం అప్సెట్ అయ్యారు. సో, ఆ తర్వాత ఏప్రిల్‌లో వస్తుందనుకున్నారు. కానీ అది కూడా కుదరదని చెప్పి పోస్ట్‌పోన్‌మెంట్ ఇచ్చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టి జూన్ 25న వస్తుందని చాలా క్లియర్ కట్‌గా ఆయన ప్రకటన కూడా చేశారు. దీంతో అందరూ ఫిక్స్ అయిపోయారు. ఓకే. 'పెద్ది' రాబోతుంది ఆ డేట్ అని. కానీ సీన్ కట్ చేస్తే జూన్ 4న రావాల్సినటువంటి 'టాక్సిక్' సినిమా వాయిదా పడడంతో 'పెద్ది' టీమ్ ఆ డేట్‌ని పట్టుకుంది మళ్ళీ. అంటే అనుకున్న దానికంటే ఒక 21 రోజులు ప్రీపోన్ అయిపోయిందనమాట సినిమా. ముందుగా వస్తుంది పోస్ట్‌పోన్ కాకుండా ప్రీపోన్. 'టాక్సిక్' వాళ్ళు ఆగస్ట్‌కి షిఫ్ట్ అవ్వడంతో 'పెద్ది'కి ఈ డేట్ బాగా కలిసొచ్చే అంశం. ఈ సినిమాని ఇంత అర్జెంట్‌గా ముందుకు జరపడానికి ప్రధాన కారణం కూడా ఉంది. అదేంటంటే 'పెద్ది' అనేది ఒక స్పోర్ట్స్ డ్రామా. ఇందులో క్రికెట్‌కి సంబంధించినటువంటి సీన్‌లు చాలా ఎక్కువ ఉన్నాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఐపీఎల్ అయిపోయిన వెంటనే సినిమా రిలీజ్ అయితే ఆ క్రికెట్ మూడ్‌లో ఉన్న జనాలు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు అనేది బుచ్చిబాబు యొక్క లాజిక్‌గా చెప్తున్నారు. సో, గతంలో కూడా ఐపీఎల్ టైంలో వచ్చినటువంటి క్రికెట్ సినిమాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'చెక్ దే' ఇలాంటి సినిమాలకి. అప్పట్లో ఐపీఎల్ లేదు కానీ రీ రిలీజ్‌లు చెప్తున్నా. 'చెక్ దే' యొక్క రీ రిలీజ్ కొన్నిసార్లు జరిగినప్పుడు ఐపీఎల్ టైంలో రీ రిలీజ్ చేసేవారు 'చెక్ దే'. చాలా బాగా కనెక్ట్ అయ్యారు కూడా జనాలు. సో, అందుకే ఈ డేట్‌ని ప్రీపోన్ చేశారు. ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మీద విపరీతమైన ప్రెషర్ పెరుగుతుంది ప్రీపోన్ అవడం వల్ల. లాస్ట్ మినిట్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. చాలా ఇబ్బంది. సో, 'మైత్రి' వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సినిమాలకి గతంలో ఇట్లాగే హడావుడి చేయడం వల్ల మ్యూజిక్ క్వాలిటీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడిన సందర్భాలు ఉన్నాయి కొన్ని సినిమాలు వీళ్ళకి. సో, మరిప్పుడు రెహమాన్ అంత తక్కువ టైంలో ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడు ఏంటి అనేది కూడా తెలీదు. సో, సినిమా షూటింగ్ అయితే దాదాపు అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకొక మేబీ 3 రోజులు షూట్ ఉందేమో. సో, ఒక పక్క షూటింగ్ చేస్తూనే ఇంకో పక్క ఎడిటింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా కానిచ్చేస్తున్నారు. దాంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్లాన్ చేస్తున్నారు. జూన్ 4 అంటే అంత నెల రోజులు కూడా లేదు చేతిలో. సో, ఈటిలోపే టీజరు, ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ చేయాలి, ప్రమోషన్స్ చేయాలి. మే రెండో వారంలో టీజర్‌ని, మే ఎండింగ్‌లో ట్రైలర్‌ని రిలీజ్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సో, 'రాజమౌళి' 'త్రిపుల్ ఆర్' సినిమాకి చేసినట్టుగా దీనికి కూడా హిందీలో ఒక గట్టి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అప్పుడే వర్కౌట్ అవుద్ది. లేదంటే నార్త్ ఇండియా మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా టీం దెబ్బతినొచ్చు. థియేటర్ల దగ్గర కూడా 'మైత్రి' వాళ్ళకి ఒక చిన్న సమస్య ఉంది ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి. సింగిల్ స్క్రీన్ థియేటర్ల యొక్క ఓనర్లకి వీళ్ళకి మధ్య పర్సెంటేజ్ విషయంలో ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి. గతంలో 'పుష్ప' సినిమా టైంలో కూడా ప్రసాద్ మల్టీప్లెక్స్ లాంటి చోట్ల సినిమాలే అసలు వేయలేదు వీళ్ళవి. సో, ఈ పెద్ద సినిమాకి థియేటర్ల ఇష్యూ సద్దుమణిగితేనే సినిమాకి ఒక మంచి కలెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో పర్మిషన్ త్వరగానే వస్తాయి గానీ, తెలంగాణలో మాత్రం లాస్ట్ మినిట్ వరకు డెఫినెట్‌లీ టెన్షన్ అనేది ఉంటుంది పెద్ద టీమ్‌కి. జూన్ 3 తారీఖు రాత్రే ప్రీమియం షోలు వేయాలని ప్లాన్ చేస్తున్నారని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సమ్మర్ హాలిడేస్ అయిపోయేలోపు ఫ్యామిలీస్ అందరినీ థియేటర్‌లకి రప్పించాలి అనేది వీళ్ళ టార్గెట్‌గా కనిపిస్తుంది. పెద్ద సినిమా ప్రయాణం ఇంకా అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి సినిమా మీద. సో, ప్రమోషన్స్‌కి తక్కువ టైం ఉన్నా కూడా ఇది ఒక ఒక రకంగా మంచి నిర్ణయం అనిపించింది నాకు. ఎందుకంటే మే అంతా ఎలక్షన్‌ల హడావుడి ఇవన్నీ ఉంటుంది కాబట్టి జూన్ ఫస్ట్ వీక్ అనేది సినిమాకి ఒక పర్ఫెక్ట్ టైము. అప్పుడే ఐపీఎల్ కూడా అయిపోతుంది. ఆ మూడ్‌లో ఉంటారు క్రికెట్ మూడ్‌లో. సో, కానీ 3 వారాల్లో పనులు పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి చాలా కష్టపడాల్సి ఉంటుంది టీము. ఏం చేస్తారనేది చూడాలి. అవుట్‌పుట్ ఎట్లా ఉంటుందో మరి.